నమస్తే, నేను సిరి. మొత్తానికైతే గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా మూవీ లాగా రిలీజ్ అవ్వడంతో ఆల్రెడీ నార్త్లో కొంత అసంతృప్తి, అంటే సౌత్ సినిమాలే వచ్చి నార్త్లో కూడా వెళ్తున్నాయని చెప్పేసి అక్కడున్న కొంతమంది ఫిలిం అంటే సినీ ప్రేక్షకులే కావచ్చు, సినిమా సంబంధించిన సెలబ్రిటీసే కావచ్చు, చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు సినిమాలో వెళ్తున్నారు అని చెప్పేసి. అయితే దీంతో వీళ్ళు అలర్ట్ అయ్యారు, గేమ్ చేంజర్ని ఇక్కడ ఆడనివ్వద్దు అన్నట్టుగా కూడా ఒకంత నడుస్తుంది చర్చ అన్నట్టు కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే గేమ్ చేంజర్ మొత్తానికైతే రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. అయితే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే సినిమా అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన సినిమాలే చాలా వరకు నార్త్లో కానీ అంటే పాన్ ఇండియా లెవెల్లో కావచ్చు, ఇంకా బయట కూడా చాలా వరకు మన సినిమాలే ఆడుతున్నాయి. సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలు, ప్రత్యేకించి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన సినిమాలే ఆడుతున్నాయి. సో దీంతో మిగతా ఇండస్ట్రీస్ ఒకంత అంటే వీళ్ళు వచ్చి మా ప్లేస్లో ఆడుతున్నాయి సినిమాలు, ఇక్కడ వసూలు బాగా వస్తున్నాయి ఈ సినిమాలకి, మమ్మల్ని మా సినిమాలు తక్కువైపోతున్నాయి అని చెప్పేసి బాలీవుడ్ ఇండస్ట్రీ ఒకంత ఫీల్ అవుతున్నట్టు, జెలస్ కూడా ఫీల్ అవుతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వాస్తవం కన్నా కూడా అసలు మనం కదా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం, మాట్లాడే ఛాన్స్. పాన్ ఇండియా మేము ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళ సినిమాలు ఏం డబ్బింగ్ చేయరే, వాళ్ళ సినిమాలు కొనుక్కొని డిస్ట్రిబ్యూటర్ డబ్బింగ్ చేసుకొని వేసుకుంటారు. మన వాళ్ళు పాన్ ఇండియా అని చెప్పి బాహుబలి నుంచి చూసుకుందాం. అంటే అంతకుముందు కూడా డైరెక్ట్ స్ట్రైట్ మన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిలిమ్స్ చేశారు, హీరోయిన్స్ వెళ్ళి యాక్ట్ చేశారు, అవన్నీ కరెక్టే. మన సినిమాలు వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళు అక్కడ హిట్లు కొట్టారు చాలా. అలాంటిది మనం వెళ్ళి ఇండియన్ సినిమా ఇది సౌత్ ఇండియా కాదు అంటే వాళ్ళు ఎప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ ఒకటే అన్న ఫీలింగ్లో వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడైనా ఏదైనా కలిసినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి పిలిచినప్పుడు ఇది ఇండియన్ సినిమా, ఇది మనం అందరం ఒకటే, మన సినిమా అంటే సినిమాని, సినిమా అంటే ఒకటి అని అప్పుడు మాట్లాడతారు. కానీ దే హ్యావ్ సపరేట్ స్పేస్, వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి ప్రొఫెషనల్ స్పేస్లో కూడా మనల్ని ఎంటర్టైన్ చేయరు. అలా అని పుష్ప 2 అన్ని దానికన్నా అక్కడ నార్త్ ఇండియాలో బాలీవుడ్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది, అంతే బాగా హిట్ అయింది కూడా అక్కడ. సో వాళ్ళు ఇంకేం ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఇక్కడ మన ఇమేజ్ డ్యామేజ్ అవుద్దేమో అన్న ఒక ఆలోచన ఉండుండొచ్చు. కానీ అది తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీకి మనం వెళ్ళలేము, వాళ్ళదే. మన తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ చేసుకొని మలయాళంలో చేసుకుని ఎవరైనా చూస్తారే తప్ప వీ కెనాట్ గో అండ్ అటాక్ దెమ్ డైరెక్ట్లీ. ఓకే, తమిళ్లో అంతే, కన్నడ వాళ్ళు ఇంకా విరుద్ధం. ఓకే, సో వీళ్ళ యాక్టర్లని మనం తీసుకొచ్చి తెలుగులో పెట్టి, అంటే హిందీ హీరోయిన్స్ని, బాలీవుడ్ హీరోయిన్స్ని మన తెలుగులో వాళ్ళు చూసి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన తెలుగు సినిమాలో మన తెలుగు వాళ్ళని ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళని తీసుకొచ్చి పాన్ ఇండియా అని చేస్తాం. అంటే ఒక సినిమాలో నువ్వు 4 భాషలో రిలీజ్ చేయాలంటే 4 భాషల ఆర్టిస్టులు దాంట్లో ఉంటేనే అప్పుడు సినిమా చూస్తారు. అదే ట్రెండ్ ఫాలో చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు. ఇప్పుడు చేతులుగా కాకులు పట్టుకోవడం అన్నట్టు మనం వెళ్ళి మనమే కావాలని వెళ్ళి వాళ్ళని గెలుపుకొని వాళ్ళు వచ్చి మన సినిమాలను ఆడనీయకుండా చేసే నెగిటివిటీ సోషల్ మీడియాలో సోషల్ మీడియాని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ నెగిటివిటీని వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ, అది బాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారా మన లోకల్ వాళ్ళు చేస్తున్నారా అని పక్కన పెడితే మనం వాటి చేతికి జుట్టు ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఆడిస్తున్నారు. ఇప్పుడు దానికి మనం బాధపడాల్సిన పని లేదు. దీనికన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే మన దాన్ని మనం ముందు కాపాడుకొని వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట గెలిచేసాం ఎప్పుడో. వాళ్ళు మన సినిమాలు తీసుకుని వెళ్ళి కాపీ రైట్స్ తీసుకుని వెళ్ళి సినిమాలు తీస్తున్నారంటే మనం ఇంట గెలిచేసాం. ఇంట గెలిచినప్పుడు రచ్చ గెలిచి చూపించేశాక నువ్వు ప్రతి ఒక్కటి అక్కడికే వెళ్ళి గెలవాలి, ఇక్కడికన్నా అక్కడే గెలవాలని చూసుకోవడం దేనికి? నీకు అక్కడ కలెక్షన్లు ఎందుకు? ఇక్కడ సరిగ్గా ఆడాలి కదా. ఏవి 100 రోజులు, ఏవి 50 రోజులు, ఏవి 365 రోజులు, ఏవి షీల్ లేవి, 100 days ఫంక్షన్ లేవి, 50 రోజులు ఫంక్షన్ లేవి, పోస్టర్ లేవి. 30 రోజులు కాగానే అమ్మయ్య చేతులు దులిపేసుకోవడం, ఓటీటీలకు ఇచ్చేయడం. నిన్న నేను వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నామనే మూవీ దాని గురించి ఒక ప్రమోషన్లో ఒక వీడియో చూస్తే వెంకటేష్ గారు కలిసి ఉందాంరా 100 days ఫంక్షన్ ఎంత బాగా జరిగింది, ఎంతమందికి షీల్డ్ ఇచ్చారు 100 days ఫంక్షన్లో.
ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ మెన్ సినిమాకి పని చేస్తారు. 24 క్రాఫ్ట్స్లో ఉండే వాళ్ళందరూ పని చేస్తారు. ఎంతమందికి పని చేస్తారు. సినిమా సక్సెస్ అయ్యి విజయం సాధించి 50 రోజులు పండగ నాడు వాళ్ళకి ఒక షీల్డ్ ఇస్తే వాళ్ళు ఇంట్లో పెట్టుకోరు. తన అభిమాన హీరో సినిమాకి నేను పనిచేశాను అని ఒక లైట్ మ్యాన్కో, ఒక కెమెరా బాయ్కి, అసిస్టెంట్లకి, మేకప్ మ్యాన్కి ఎక్కడున్నాయి అవార్డులు ఇప్పుడు? వాళ్ళు ఫైర్ అవుతున్నారు, వీళ్ళు ఫైర్ అవుతున్నారు, వాళ్ళ నెగిటివిటీ ట్రోల్ చేస్తారంటే మనం వెళ్ళి వాళ్ళ చేతిలో మనం జుట్టు పెట్టేసాం. అదేదో గొప్ప అన్నట్టు. అంటే బాలీవుడ్లో మన సినిమా అయితే హిట్ అయితే గొప్ప, ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో అండి, ఈరోజు పొద్దున్న నేను సినిమా చూసి వచ్చాను. ఎంత మంచి నటులు ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక 2-3 తప్ప మిగతా అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు సినిమాలో. కమెడియన్స్ సహా తెలుగు వాళ్ళే ఉన్నారు. హీరోయిన్ అమ్మాయి కియారా అద్వానీ హిందీ అమ్మాయి తీసుకొచ్చి పెట్టారు. అంటే మన తెలుగులో హీరోయిన్లు కరువయ్యారా, లేకపోతే రామ్ చరణ్ పక్కన ఎవరు చేయనన్నారా? ఎందుకు కియారా అద్వానీ నీకు? అసలు ఇంతకీ తెలుగు హీరోయిన్స్ ఉన్నారంటారా? ఎందుకు లేరండి? తెలుగు హీరోయిన్స్ అంటే తెలుగు నేర్చుకొని బతుకుతున్నారు కదా. ఇప్పుడు సమంత లేదు, సమంతతో ఎందుకు సినిమా తీయట్లేదు? సుమారు ఒక్క సినిమానైనా పరిమితం హీరోలకి. కొత్త మొక్కలు చూడాలా? ఏం సౌందర్య గారు వెంకటేష్ గారితో ఎన్ని సినిమాలు తీశారు? జగపతి బాబు గారితో ఎన్ని సినిమాలు తీశారు? పేరుగా చూడలేదు జనాలు. మనం వెళ్ళి పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు మనం వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రమోషన్లు ఇచ్చుకొని ఈవెంట్లకి డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడే ఒక పెద్ద ఆడియో ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడే చేయలేము. అంటే మహేష్ బాబు గారు ఒక్కరు మాత్రమే పోరండి అక్కడికి. మహేష్ బాబు గారు ఆడియో ఫంక్షన్స్ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. పెద్ద ఎత్తున జరుగుతాయి ఆడియో ఫంక్షన్స్. అక్కడికి ఆయన రానున్నారు. నాకు భాష వచ్చినా నాకు భాష రాకపోయినా నేను పోను, నాకు ఇదే ముఖ్యం, ఇక్కడే ఉంటాను. కృష్ణ గారు పోలేదు, నేను పోను, నా పిల్లల్ని పంపాను. ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు. అందుకే ఆయన ఒక ఆయన సినిమాలు నువ్వు ఒక డబ్బు చేసుకొని చూసుకోవాలి కానీ పాన్ ఇండియా రిలీజ్ చేయాలి. ఇప్పుడు రాజమౌళి గారు ఎట్లా తీస్తారో మనకు తెలియదు కానీ జనరల్గా దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు గారు నాకు హిందీ తీస్తే తెలుగు అంతే, నువ్వు వాళ్ళకి అమ్ముకొని డబ్బింగ్ చెప్పుకోండి, నేనైతే డబ్బింగ్ చెప్పాను హిందీకి అన్నాడు. బికాస్ ఆయన ఎంచుకున్న పంథాలు ఆయన ఉంటాడు తప్ప అది తెలుగు సినిమాకి. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని అక్కడ వార్ 2లో యాక్ట్ చేయించడము, ఏం సాధిద్దామని ఇండియన్ సినిమా అని మన తెలుగు సినిమాని మనమే చంపేసుకుంటున్నాం కదా. ఇక నేను తప్పనట్లా, అన్ని సినిమాలు అన్ని భాషల వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు మన భాషలో, కానీ వాళ్ళ చేతికి గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళు నెగిటివిటీ చేస్తున్నారు. వాళ్ళు మన సినిమాలను అక్కడ ఆడనివ్వకుండా చేస్తున్నారు. వాళ్ళు మన సినిమాలని ఆడనివ్వకుండా ఉండే ఆలోచనలు కుట్రలు ఉన్నాయి అని మనం అనుకునేస్తున్నాము. అంటే ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో మనకు తెలియదు. నిజంగా వాళ్ళకి అది ఉందా లేదో కూడా పక్కన పెడితే, నేను ఇక్కడతో మనం ఎంతవరకు లిమిటెడ్గా ఉండాలో అంతవరకు వాళ్ళ స్పేస్లో వాళ్ళకు ఉండాలి, మన స్పేస్ మనకు ఉండాలి. అప్పుడు ఇక్కడ 100 రోజుల ఫంక్షన్ మళ్ళీ చూస్తాం. ఇప్పుడు నేను 90s కిడ్ అండి. నేను పెరుగుతున్నప్పుడు, సినిమాలకి వెళ్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు 100 days ఆడుతున్నాయి, 300 రోజులు ఆడుతున్నాయి, 150 రోజులు ఆడుతున్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఠాగూర్, ఖుషి ఎన్ని ఇంత బాగా ఆడుతున్నాయి అని ఫ్రెండ్స్, జనాలు మేము ఆలోచించొచ్చాం. ఇప్పుడు పిల్లలకి ఎక్కడ 100 days ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ? ఓటీటీలు ఇచ్చేసారు, మొబైల్ ఇచ్చేసారు, ఇలాంటి న్యూస్ని ప్రచారం చేస్తున్నారు. సో బాలీవుడ్ వాళ్ళు అలాంటి నెగిటివిటీ క్రియేట్ చేస్తారా, బాలీవుడ్ వాళ్ళు మన మీద ఇంత కుట్ర పన్నుతారా అనే దానికన్నా కూడా వాళ్ళకంటూ ఒక స్పేస్ ఉంది. వాళ్ళ సినిమాలు అక్కడ కూడా ఆడాలనుకుంటారు. అంతేగాని మన సినిమాల్ని ఆడకుండా చేస్తారా అనే దాంట్లో అసత్యం. అది మాత్రం నేను చెప్తాను. బట్ మన వాళ్ళు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే వెళ్ళండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.